తేజ సజ్జా ప్రశాంత్ వర్మ కలయికలో వచ్చిన హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ ను అనౌన్స్ చేసిన సంగతి మన అందరికీ తెలుసు. అనౌన్స్ అయితే చేశారు, కానీ ఆ తర్వాత సినిమా గురించి ఎలాంటి డెవలప్మెంట్ అయితే కనిపించలేదు. అందరూ ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న జై హనుమాన్ నుంచి ఒక కొత్త డెవలప్మెంట్ అయితే కనిపిస్తుందండోయ్. జై హనుమాన్ లో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి లీడ్ రోల్ లో నటిస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికైతే వెల్లడించేశారు. ఇక రీసెంట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం జూలై 7న అంటే రిషబ్ శెట్టి బర్త్డే సందర్భంగా జై హనుమాన్ నుంచి ఒక స్పెషల్ ట్రీట్ ఇవ్వాలని మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారట. ఈ ట్రీట్ వీడియో రూపంలో ఉంటుందని కూడా అంటున్నారు. అంటే చిన్న వీడియో గ్లిమ్స్ లేదా టీజర్ అయినా అయి ఉండొచ్చు. మరి ఈ వార్తకు సంబంధించిన అధికారిక ప్రకటన అయితే ఇంకా రావాల్సింది. టీ సిరీస్ భూషణ్ కుమార్ సమర్పణలో తెరకెక్కుతున్న జై హనుమాన్ సినిమాను ప్రశాంత్ వర్మ చాలా గ్రాండ్ గా అయితే తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ఈ సినిమాలో తేజ సజ్జా కూడా ఒక పాత్ర చేస్తున్నట్లు గతేడాది ఇంటర్వ్యూలో మాట్లాడైతే కన్ఫర్మ్ చేసేసారు. కేవలం 40 కోట్ల బడ్జెట్ తో రూపొందిన హనుమాన్ సినిమా 2024లో అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమాగా నిలవగా, ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న జై హనుమాన్ పై అందరికీ అంచనాలైతే భారీగానే ఉన్నాయి. మరి జై హనుమాన్ సినిమా హనుమంతుడి గొప్పతనాన్ని తెలియజేస్తుందని మేకర్స్ అయితే గతంలోనే క్లారిటీ ఇచ్చేశారు. 2025లోనే జై హనుమాన్ రిలీజ్ అవుతుందని హనుమాన్ సినిమా క్లైమాక్స్ లో చేసినప్పటికీ ఇప్పుడు ఇది జరిగేలా అయితే కనిపించడం లేదు. వాస్తవానికి జై హనుమాన్ సినిమా షూటింగ్ ఈ పాటికే ఆఖరి దశకు రావాలి, కానీ రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1 పనుల్లో బిజీగా ఉండడం వల్ల జై హనుమాన్ సినిమాకైతే వెయిటింగ్ ఎక్కువైపోయింది. ఇక అక్టోబర్ 2న కాంతారా చాప్టర్ 1 అయితే రిలీజ్ కాబోతుంది. 2022లో కాంతారా సినిమాతో హిందీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్న రిషబ్ జై హనుమాన్ సినిమాతో అన్ని భాషల ఆడియన్స్ ను ఆకట్టుకుని తన మార్కెట్ ను ఇంకా పెంచుకోవాలని అయితే చూస్తున్నారు.